పెళ్లియేళ్ల అనర్హత విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు బీఆర్ఎస్ కు చెంపపెట్టు లాంటిదన్నారు విప్ ఆది శ్రీనివాస్. అనర్హతపై నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ కు సర్వాధికారాలు ఉన్నాయని కోర్టు తేల్చి చెప్పిందని, బీఆర్ఎస్ నేతలు హైకోర్టులకు వెళ్లినా ఇదే తీర్పు వస్తుందని ఆయన చెప్పారు. 10 ఏళ్ల పాలనలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన బీఆర్ఎస్ నేతలకు పదవులు పోయాక రాజ్యాంగం, న్యాయస్థానాలు గుర్తుకొచ్చాయని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. హైకోర్టు తీర్పు ఎమ్మెల్యేల అనర్హత పైన నేడు ఇచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమణేలా వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు 60 మంది శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని నిర్లజ్జగా పార్టీలో చేర్చుకొని పార్టీలను కూడా వాళ్ళ పార్టీలో విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి కేటీఆర్ గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారు అంటున్నాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన కూడా ఈరోజు భంగపడ్డది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఇంకేదో ఇప్పుడు వింటున్నాం, ఏదో పైకోర్టుకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు ఎవరైతే స్పీకర్ సంబంధించినటువంటి అంశంలో వారినే తేల్చుకొని చెప్పి వారిని దీనిపై నిర్ణయం తీసుకొని చెప్పనే తీర్పు వస్తుంది తప్ప మరొకటి కాదనేటువంటి భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ బారాసాకు చెంప పెట్టని మరో మాట ఈ సందర్భంగా